Good morning, students. Today we are going to learn about after, before, second model. Yesterday you learned as first model, after, before as prepositions. Now we are learning about the second model. Here we just get verb after these prepositions. Then we have to use ing form to the verb. Here in this model we get verb after and before. Then we have to use verb that inform. Here verb that inform is called gerund, not present participle. Here we get the same subjects for both verb that inform and verb first form. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆఫ్టర్ బిఫోర్ ప్రిపోజిషన్ తర్వాత మనకు వెర్బ్ వస్తుంది. ఆ వెర్బ్ వస్తే మనం ఏం చేయాలంట, ఆ వెర్బ్ వస్తే మనం చేయాల్సింది వెర్బ్కి ఐఎన్జీ ఫామ్ పెట్టాలి. వెర్బ్కి ఐఎన్జీ ఫామ్ పెట్టి అంటే ఈ వెర్బ్కి ఐఎన్జీ ఫామ్ పెట్టాలన్నమాట. ఇక్కడ వెర్బ్ని మనం జెరండ్ అని పిలుస్తాం తప్ప ప్రెసెంట్ పార్టిసిపుల్ కాదు. ప్రెసెంట్ పార్టిసిపుల్ అంటే వెబ్ డాట్ ఇన్ఫార్మ్ అనమాట. అంటే కంటిన్యూస్ టెన్స్ లో వాడే వెబ్ డాట్ ఇన్ఫార్మ్ ని ప్రెసెంట్ పార్టిసిపుల్ అని, ఇలా ప్రిపోజిషన్స్ తర్వాత ప్లస్ నౌన్ గా వాడే వెర్బ్ ని మనం జెరండ్ అని అంటాం. ఇక్కడ ప్రెసెంట్ పార్టిసిపుల్ అంటే కంటిన్యూస్ టెన్స్. ఎన్ని కంటిన్యూస్ టెన్స్ ఉన్నాయి? మొత్తం టెన్సెస్ 12లో 6 కంటిన్యూస్ టెన్స్ ఉన్నాయి. అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇలా కంటిన్యూస్ టెన్స్ లో వాడే వెర్బ్ డాట్ ఇన్ఫార్మ్ ప్రెసెంట్ పార్టిసిపుల్ అని. ఇప్పుడు మనం వాడుకుంటున్నాం చూడండి, వితౌట్ దగ్గర నుంచి మీరు నేర్చుకుంటూనే ఉన్నారు. వితౌట్ తర్వాత వెర్బ్ వస్తే ఇన్ఫార్మ్ పెట్టాలి, డ్యూ టు తర్వాత వస్తే వెర్బ్ డాట్ ఇన్ఫార్మ్ పెట్టాలి. అది కంటిన్యూస్ టెన్స్ కాదు, ఒక ప్రిపోజిషన్ తర్వాత వెర్బ్ కి ఇన్ఫార్మ్ పెట్టాలన్నమాట. ఆ ఇన్ఫార్మ్ మనం జెరండ్ అని అంటాం. సో ఇక్కడ మీకు క్లారిఫై అయిందని అనుకుంటాను. ఇక్కడ ఈ సెకండ్ మోడల్ ఏంటి, ఆఫ్టర్ బిఫోర్ లో ప్రతి ప్రిపోజిషన్ లోనూ మీరు ఇదే మోడల్ నేర్చుకుంటున్నారు. ఫస్ట్ సెకండ్ థర్డ్ గా నేర్చుకుంటూనే వస్తూనే ఉన్నారు. ఒక ఇమీడియట్లీ ఆఫ్టర్, సూన్ ఆఫ్టర్ తప్ప మిగతా అన్ని కూడా 3 మోడల్స్ కింద నేర్చుకుంటూ ఉంటున్నారు ప్రిపోజిషన్ గా. ఇప్పుడు ఆఫ్టర్ బిఫోర్ ప్రిపోజిషన్ గా సెకండ్ మోడల్ లో మనకి 2 వెర్బ్లు వస్తాయన్నమాట. అంటే ఒకటేమో ప్రిపోజిషన్ తర్వాత వచ్చే వెర్బ్, దానికి ఐఎన్జీ ఫామ్ పెడతాం. రెండేమో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో వచ్చే వెర్బ్, దానికి వెర్బ్ ఫస్ట్ ఫామ్ పెడతాం. ఇక్కడ వెర్బ్ డాట్ ఇన్ఫార్మ్ కి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో వచ్చే వెర్బ్ ఫస్ట్ ఫామ్ కి రెండింటికి కూడా సబ్జెక్ట్ ఒకటే అన్నమాట. అదే దాని ఉద్దేశం, ఈ పారాగ్రాఫ్ ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ చూడండి. సమ్ ప్రైజెస్ మీకు అడ్వాడం కానీ సమ్ ప్రైజెస్ ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ ఈటింగ్ ఫుడ్, ఆహారం తిన్న తర్వాత. అలాగే బిఫోర్ జాయినింగ్ ఎ జాబ్, ఉద్యోగంలో జాయిన్ అయ్యే ముందు. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ రెడ్ కలర్డ్ వర్డ్స్ ఉన్నాయి కదా, ఆ రెడ్ కలర్డ్ వర్డ్స్ నిన్నటికి ఇవాళకి ఎక్స్ట్రా యాడ్ అయిన వర్డ్స్ అన్నమాట. నిన్న ఆహారం తర్వాత, ఆఫ్టర్ ఫుడ్, భోజనం తర్వాత అని చెప్పాం. ఇప్పుడు ఆహారం తిన్న తర్వాత అంటాను. నిన్న ఏం చెప్పాను, బిఫోర్ ఏ జాబ్ అంటే ఉద్యోగానికి ముందు అని చెప్పాను. ఇప్పుడు ఏం చెప్తున్నాను, బిఫోర్ జాయినింగ్ ఏ జాబ్ అంటే ఉద్యోగంలో జాయిన్ అయ్యే ముందు అని చెప్పాను. అంటే వెబ్ వస్తుంది అంతే డిస్ట్రాగా. ఓకే, ఆఫ్టర్ రిసీవింగ్ సాలరీ, జీతం తీసుకున్న తర్వాత. ఆఫ్టర్ శాలరీ అంటే జీతం తర్వాత. ఇప్పుడు ఏం చెప్తున్నాను, ఆఫ్టర్ రిసీవింగ్ సాలరీ అని చెప్తున్నాను అనమాట. అలాగే బిఫోర్ సరెండరింగ్ టు ద పోలీస్, ఇక్కడ 2 యాడ్ చేయండి. బిఫోర్ సరెండరింగ్ టు ద పోలీస్ అంటే పోలీసులకు లొంగిపోయే ముందు. సో ఈ విధంగా ప్రైజెస్ ఉంటాయి. సమ్ మోర్ ప్రైజెస్ నేను మీకు ఏం చేస్తానంటే ఎండ్ ఆఫ్ ది నోట్స్ ఇచ్చాను, అక్కడ వాటి గురించి మళ్ళీ చెప్తాను. అసలు పాజిటివ్ కన్స్ట్రక్షన్ ఎలాగ ఉంటుంది, సి దీస్ ఆర్ ద పాజిటివ్. ఆఫ్టర్ లేదా బిఫోర్ ప్లస్ వెబ్ డాట్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్ కామా సబ్జెక్ట్ వెర్ ఫస్ట్ ఫార్మ్ ఆబ్జెక్ట్. అంటే ఈ రోజు మనం ఎక్స్ట్రాగా నేర్చుకున్న నిన్నటికి వాళ్ళకి తేడా ఏంటంటే, ఈ రెడ్ కలర్ ఉన్న వెబ్ డాట్ ఇన్ఫార్మ్ ఒకటి నిన్నటికి వాళ్ళకి ఎక్స్ట్రాగా యాడ్ చేసిన వర్డ్. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. అందుకోసం ప్రతి దానికి కూడా రెడ్ కలర్ పెట్టాను అనమాట. ఆఫ్టర్ రైటింగ్ ద ఎగ్జామ్, నిన్నైతే ఆఫ్టర్ ద ఎగ్జామ్స్ అని రాశారు. ఇప్పుడు ఆఫ్టర్ రైటింగ్ ద ఎగ్జామ్స్ అని చెప్పాను. నిన్న ఆఫ్టర్ ద ఎగ్జామ్స్ అంటే ఎగ్జామ్స్ తర్వాత. ఇప్పుడు ఆఫ్టర్ రైటింగ్ ద ఎగ్జామ్స్ అంటే ఎగ్జామ్స్ రాసిన తర్వాత అని అనమాట. వీ గో టు అవర్ నేటివ్ ప్లేసెస్. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఈ రైటింగ్ అన్న వెబ్ డాట్ ఇన్ఫార్మ్ కి, ఇక్కడ గో అన్న వెర్బ్ ఫస్ట్ ఫార్మ్ కి సబ్జెక్ట్ ఇదే వి. అంటే ఆఫ్టర్ వీ రైట్ ది ఎగ్జామ్ వీ గో టు అవర్ నేటివ్ ప్లేసెస్ అని అర్థం అనమాట. ఇక్కడ ప్రిపోజిషన్ గా వాడుతున్నాం కాబట్టి మనం రైటింగ్ ది ఎగ్జామ్, ఆఫ్టర్ రైటింగ్ ది ఎగ్జామ్స్ వీ గో టు అవర్ నేటివ్ ప్లేసెస్. అంటే ఈ 2 వెర్బులకి కూడా సబ్జెక్ట్ ఎవరు, ఇదే సబ్జెక్టు, ఇదే సబ్జెక్ట్. అందుకని రెండట్లో ఒకటి సబ్జెక్ట్ అయినప్పుడు 2 సార్లు ఎందుకు మెన్షన్ చేయడం, అందుకని ఒకసారి ఇక్కడ మెన్షన్ చేశాను అనమాట. ఓకే, ఆఫ్టర్ రైటింగ్ ది ఎగ్జామ్స్ వీ గో టు అవర్ నేటివ్ ప్లేసెస్. ఓకే, అంటే దీని మీనింగ్ ఏంటి, ఆఫ్టర్ రైటింగ్ ది ఎగ్జామ్ వీ గో టు అవర్ నేటివ్ ప్లేసెస్ అంటే పరీక్షల తర్వాత, అంటే పరీక్షలు రాసిన తర్వాత
మేము మా సొంత ఊరు వెళ్ళిపోతాము అని అర్థం అనమాట. మేమే రాసేది పరీక్షలో మేమే మా సొంత ఊరు వెళ్ళిపోయేదనమాట. ఇప్పుడు నెగెటివ్ స్ట్రక్చర్ ఎలా ఉంటది? ఇంకో ఎగ్జాంపుల్ బిఫోర్ మీద కూడా చూసిన తర్వాత నెగెటివ్ చూద్దాం. బిఫోర్ డూయింగ్ ద మ్యారేజ్ వి ఎంక్వైర్ అబౌట్ ద బ్రైడ్ గ్రూమ్. అంటే ఏంటి అర్థం? మేమే పెళ్లి చేసేది, మేమే ఎంక్వైర్ చేసేది. ఓకే. డూయింగ్ అన్న వర్బ్‌కి, ఎంక్వైర్ అన్న వర్బ్‌కి సబ్జెక్ట్ వీఏ. అందుకని బిఫోర్ డూయింగ్ ద మ్యారేజ్ పెళ్లి చేయటానికి ముందు వి ఎంక్వైర్ అబౌట్ ద బ్రైడ్ గ్రూమ్. అంటే ఏంటి అర్థం? పెళ్లి చేయటానికి ముందు మేము పెళ్ళికొడుకు గురించి కూపి తీస్తాము, ఆరా తీస్తాము. అంటే ఎంక్వైర్ చేస్తాం అనమాట. వాళ్ళ గురించి తెలుసుకుంటాం విషయాలు. ఓకే. ఇప్పుడు నెగెటివ్ స్ట్రక్చర్ ఎలాగుంటది? నెగెటివ్ స్ట్రక్చర్ చూడండి. సి ఆఫ్టర్ లేదా బిఫోర్ ప్లస్ వెబ్ డాట్ ఇన్కమ్ ప్లస్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ డు నాట్ డస్ నాట్ వేర్ ఫస్ట్ ఫ్రమ్ ఆబ్జెక్ట్. ఈ కామన్ అండి. ఇంక మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను కావాలని ఇస్తున్నాను తప్ప ఇంక అస్తమానం ఇవే కన్‌స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి. అది మీరు బాగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఎగ్జాంపుల్ చూడండి. ఆఫ్టర్ మ్యారీయింగ్ పెళ్లి చేసుకున్న తర్వాత హి డస్ నాట్ టేక్ హిస్ వైఫ్ టు ద యూఎస్. అంటే ఏంటి? పెళ్లి చేసుకున్న తర్వాత అతను తన భార్యని యూఎస్ తీసుకువెళ్ళడు అని అర్థం అనమాట. అతనే పెళ్లి చేసుకునేది, అతనే తీసుకువెళ్ళేది. ఓకే. క్వెషన్ చూద్దాం. ఆఫ్టర్ లేదా బిఫోర్ ప్లస్ వెబ్ డాట్ ఇన్కమ్ ప్లస్ ఆబ్జెక్ట్ క్వెషన్ వర్డ్ ప్లస్ డూ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్ ఫస్ట్ ఫ్రమ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే. ఎగ్జాంపుల్ చూడండి. బిఫోర్ రైటింగ్ ద ఎగ్జామ్స్ విచ్ టెంపుల్ డు యూ విజిట్? అంటే పరీక్షలు రాయటానికి ముందు మీరు ఏ గుడిని దర్శిస్తారు? నిన్న మీరేం చేశారు? బిఫోర్ ద ఎగ్జామ్స్ అన్నారు. ఇది లేదు నేను రాసిన దాంట్లో ఇది లేదు. బిఫోర్ ద ఎగ్జామినేషన్స్ విచ్ టెంపుల్ డు యూ విజిట్? అంటే పరీక్షలకు ముందు అని అర్థం నిన్న. ఈ రోజు అయితే పరీక్ష వ్రాయటానికి ముందు అని అర్థం అనమాట. రైటింగ్ వచ్చింది కాబట్టి. బిఫోర్ రైటింగ్ ద ఎగ్జామినేషన్స్ విచ్ టెంపుల్ డు యూ విజిట్? అంటే ఏ టెంపుల్‌ని మీరు దర్శిస్తారు అని అర్థం అనమాట. అదే నెగెటివ్ క్వెషన్ అయితే ఎలాగుంటది? సి ఆఫ్టర్ బిఫోర్ ప్లస్ వెబ్ డాట్ ఇన్కమ్ ప్లస్ ఆబ్జెక్ట్ కామా క్వెషన్ వర్డ్ ప్లస్ డూ డస్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్ ఫస్ట్ ఫ్రమ్ ప్లస్ ఆబ్జెక్ట్. అంటే డు నాట్, డస్ నాట్ అని అర్థం అనమాట. ఆఫ్టర్ గెట్టింగ్ మ్యారీడ్ వై డస్ నాట్ హి టేక్ హిస్ వైఫ్ విత్ హిమ్? పెళ్లి చేసుకున్న తర్వాత అతను తన భార్యను ఎందుకు తనతో తీసుకువెళ్ళడు? తనే పెళ్లి చేసుకునేది. గెట్టింగ్ మ్యారీడ్ అంటే పెళ్లి చేసుకోవడం. తనే తీసుకువెళ్ళేది. అంటే ఈ 2 వెర్బ్‌లకి కూడా దీనికి ఈ గెట్టింగ్ మ్యారీడ్‌కి కూడా సబ్జెక్ట్ ఎవరు? హి అన్నమాట. ఓకే. ఓకే. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. హూ చూద్దాం. ఆఫ్టర్ లేదా బిఫోర్ ప్లస్ వెబ్ డాట్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ హూ ప్లస్ వెర్బ్ ఫస్ట్ ఫ్రమ్ గెస్ ఫ్రమ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ఎగ్జామ్స్ హూ గోస్ టు ద సినిమా? అంటే పరీక్షలు పూర్తి చేసుకున్న తర్వాత ఎవరు సినిమాకి వెళ్తారు? నిన్నేం చేశారు? ఇది తీసేశారు. ఆఫ్టర్ ద ఎగ్జామినేషన్స్ పరీక్షల తర్వాత హూ గోస్ టు ద సినిమా. ఇప్పుడు పూర్తి చేసుకున్న తర్వాత పూర్తి చేసుకున్న వెర్బ్ కదా! పూర్తి చేసుకోను. కంప్లీట్, కంప్లీటెడ్, కంప్లీటెడ్. ఆ కంప్లీట్‌కి నేను ఐఎన్‌జీ ఫార్మ్ యాడ్ చేశాననమాట. ఈ తీసేసి. సో, ఈ విధంగా రాస్తాం. ఇప్పుడు హూ మీద నెగెటివ్ చూద్దాం. హూ మీద నెగెటివ్ ఎలా ఉంటది? చూద్దాం. చూడండి. హూ మీద నెగెటివ్ ఆఫ్టర్ లేదా బిఫోర్ ప్లస్ వెబ్ డాట్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్ కామా హూ ప్లస్ డస్ నాట్ ప్లస్ వెర్ ఫస్ట్ ఫ్రమ్ ప్లస్ ఆబ్జెక్ట్. బిఫోర్ ఈటింగ్ ఫుడ్ హూ డస్ నాట్ వాష్ హ్యాండ్స్ అండ్ ఫీట్? అంటే భోజనం తినడానికి ముందు ఇక్కడ ఈటింగ్ అన్నది వెర్బ్ ఎక్స్ట్రాగా వచ్చిందన్నమాట. బిఫోర్ ఫుడ్ అంటే భోజనానికి ముందు. బిఫోర్ ఈటింగ్ ఫుడ్ అంటే భోజనం తినడానికి ముందు. ఎవరు చేతులు, కాళ్ళు కడుక్కోరు? సో, ఈ విధంగా మొత్తం కన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. సమ్ మోర్ ఫ్రేజెస్ నేను ఇక్కడ ఇచ్చాను చూడండి. ఆఫ్టర్ హోయిస్టింగ్ ద ఫ్లాగ్ జెండా వందనం చేసిన తర్వాత ఇందులో రెడ్ కలర్స్ నిన్న దానికి ఇవాళ దానికి ఎక్స్ట్రా ఇచ్చిన వర్డ్స్. ఆఫ్టర్ ద ఫ్లాగ్ హోస్టింగ్ అని చెప్పాను. ఇప్పుడు హోయిస్టింగ్ ద ఫ్లాగ్ అన్నమాట. అంటే హోయిస్టింగ్ వెర్బ్ అయింది ఇప్పుడు. ఆ వెర్బ్‌కి ఐఎన్‌జీ ఫార్మ్ పెడితే మనకు నౌన్ అవుతుందన్నమాట. ఆఫ్టర్ హోయిస్టింగ్ ద ఫ్లాగ్ అంటే జెండా వందనం చేసిన తర్వాత. బిఫోర్ సెలబ్రేటింగ్ ద ఫెస్టివల్ పండగ జరుపుకోవడానికి ముందు. సెలబ్రేటింగ్ అంటే జరుపుకోవడం. ఆఫ్టర్ మ్యారీయింగ్ పెళ్లి చేసుకున్న తర్వాత. బిఫోర్ ఎంటరింగ్ ద న్యూ హౌస్ క్రొత్త ఇంటిలోనికి ప్రవేశించడానికి ముందు. ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ఎగ్జామ్స్ పరీక్షలు పూర్తి చేసుకున్న తర్వాత. అలాగే బిఫోర్ లెండింగ్ మనీ డబ్బు అప్పు ఇవ్వడానికి ముందు. ఆఫ్టర్ రైటింగ్ ద ఎగ్జామ్ పరీక్ష రాసిన తర్వాత. అలాగే బిఫోర్ ఎంటరింగ్ ద న్యూ బిఫోర్ కరెక్టింగ్ ద ఎగ్జామ్ పేపర్లు దిద్దడానికి ముందు. ఇక్కడ చూడండి ఈ రెడ్ కలర్స్ ఉన్నాయి కదా! ఈ రెడ్ కలర్ వర్డ్స్ నేను నిన్నటికి వాటికి ఎక్స్ట్రాగా పెట్టిన వెర్బ్‌లు అన్నమాట. ఈ వెర్బ్‌లు. అలాగే తెలుగులో ఇవి వెర్బ్‌లు. పండగకు ముందు అన్నాను. జెండా వందనం తర్వాత అన్నాను. నిన్న చెప్పిన మోడల్. ఇవాళ చెప్పిన దాంట్లో ఈ వెర్బ్ కింద వచ్చాయన్నమాట. ఓకేనా? ఈ విధంగా ఫ్రేజెస్ ఉంటాయి. ఇప్పుడు మీరేం చేస్తారంటే నేను కొన్ని సెంటెన్స్‌లు ఇచ్చాను ఇక్కడ. ఆ సెంటెన్సెస్‌ని మీరేం చేస్తారంటే
మీరు హోంవర్క్ కింద రాయాల్సి ఉంటుంది. చూడండి హోంవర్క్ ఇచ్చాను ఇక్కడ. నెక్స్ట్ పేజీలో హోంవర్క్ ఉంటుంది. సో దీస్ ఆర్ ది హోంవర్క్ సెంటెన్సెస్. పరీక్షలు వ్రాయటానికి ముందు, పరీక్షలు వ్రాసిన తర్వాత, తినడానికి ముందు, పరీక్షలు వ్రాసిన తర్వాత, గృహప్రవేశ కార్యక్రమం చేసుకోవడానికి ముందు, ఇందులో చేసుకొనుట, వ్రాసుట, తినుట, తర్వాత ఏమో పెళ్లి చేసుకొనుట, రిటైర్ అయిన తర్వాత, సో నిన్న రిటైర్మెంట్ తర్వాత అన్నాను, వాళ్ళు రిటైర్ అయిన తర్వాత అని అనమాట. సో ఇంగ్లీష్ పరీక్ష వ్రాయటానికి ముందు అంటే ఇక్కడ వ్రాయటానికి, అనౌన్స్మెంట్ విన్న తర్వాత ఇక్కడ వినుట వెర్బ్, ఎలక్షన్స్ పూర్తి చేసుకుని ఇక్కడ కంప్లీట్ వెర్బ్. ఈ సెంటెన్సెస్ మీరు ఏం చేస్తారంటే ఈ సెకండ్ కామా తర్వాత ఉన్న సెంటెన్స్ కామన్ గానే ఉంటాయి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఈ కామాకు ముందు ఉన్న సెంటెన్స్ లో వెర్బ్ చూసుకోవటం, దానికి ఇంకం పెట్టడం. ఓకేమ్మా, విత్ దిస్ ఐఎమ్ స్టాపింగ్. I shall meet you with the answers. So meanwhile you have to try to write answers for these sentences. Goodbye students.